సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంట్లో కూడా చైతన్య రథాల్ని పర్యటన చేయించడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అన్ని పార్లమెంట్లో కూడా ఈరోజు చైతన్య రథాలు పర్యటన ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే ఈరోజు అనంతపురం జిల్లా హిందూపూర్ పార్లమెంట్లో కూడా ఈ కదిరి శివాలయం నుంచి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి గారి నేతృత్వంలో ఈ చైతన్య రథాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దేశ ప్రజల కోసం, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఏ సంక్షేమ పథకాల్ని తీసుకుని వచ్చిందో వాటి వివరాలు సంపూర్ణంగా తెలియజేయడమే ఈ ప్రచార రథం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంపై దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రానికి ఏమీ చేయలేదని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేయడం జరుగుతూ ఉంది. వాటిని తిప్పికొట్టడమే ఈ ప్రచార రథం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజల్ని చైతన్యపరుస్తూ రాబోయే 2019 ఎన్నికల్లో ఈ దేశంలో మరోసారి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే దీని యొక్క ప్రధానమైనటువంటి అంశంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. దేశంలో ధర్మం ఒకవైపు, అధర్మం ఒకవైపు, ఈ ధర్మ అధర్మాల మధ్య జరిగే పోరాట సంగ్రామంలో భారతీయ జనతా పార్టీ ధర్మం వైపు నిలబడి పోరాటం సాగిస్తుంది. అయితే కుహనావాదులు, కబ్జాదారులు, అవినీతి పరులంతా కలిసి ఈ దేశాన్ని కొల్లగొట్టిన గత పాలకుల్లో ఈసారి ఏకమై ధర్మాన్ని ఎట్లాగైనా ఓడించాలనే సదుద్దేశంతో అవినీతి పరులు, అధర్మ పరులంతా కూడా ఏకతాటిపై నిలిచి ధర్మాన్ని ఎదుర్కోవాలని ఈరోజు పాటుపడుతున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ దేశ రక్షణతో పాటు అంతర్గతంగా ఉన్న ఈ అవినీతి పరులందరినీ కూడా ఈ దేశంలో తుదముట్టించాలనే సదుద్దేశంతో ఈ 4.5 సంవత్సరాల్లో కూడా పోరాటం చేసి విజయం సాధించింది. అయితే వారి యొక్క చర్యలేవి కూడా సాగనందుకు గాను ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల ముందరికి ఈ దేశంలో అభివృద్ధిని చూపించాలనే ఉద్దేశంతో ప్రచార రథాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ కార్యక్రమంలో హిందూపూర్ పార్లమెంట్ సంబంధించి ఈరోజు కదిరిలో ప్రచార రథం ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ స్థానికంగా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పోరాటం సాగిస్తూ ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక కొత్త నిశ్చయంతో ముందుకెళ్తున్నారు. ఈరోజు దేశంలో 2019 ఎన్నికలు భారతదేశ భవిష్యత్తును నిర్దేశించే విధంగా ఉన్నాయని చెప్పి ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒకవైపు అవినీతి పార్టీలన్నీ కాంగ్రెస్తో సహా జతగట్టి ఒకవైపుకు వచ్చేస్తుంటే, నీతివంతమైనటువంటి భారతీయ జనతా పార్టీ తన యొక్క వాస్తవాలను వివరిస్తూ ఈ దేశంలో 2004 నుంచి 2014 వరకు ఏమేమి యొక్క పథకాలైతే వచ్చాయి, వాటిలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది అనేటువంటి విషయాలను తెలియచేయడమే కాకుండా 2014 నుంచి 2018 దాకా ఎన్ని పథకాల ద్వారా పేద ప్రజానీకం ఏ విధంగా అభివృద్ధి చెందారు, వాస్తవంగా ఈ రాష్ట్రానికి ఏ విధంగా అయితే నిధులు వచ్చాయనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ యొక్క రథం ద్వారా మేము ముందుకు పోతున్నాం. దురదృష్టవశాత్తు దేశంలో ఉన్న కొంత మీడియా కొన్ని రకాలైనటువంటి అవాస్తవాల్ని ప్రచారం చేస్తున్న కారణంగా వాస్తవాల్ని ప్రచారం చేయడానికి భారతీయ జనతా పార్టీ
గ్రామంలో కూడా మేము ఈ యొక్క రథాన్ని తీసుకుని వెళ్తున్నాం. మేము బహిరంగంగా తెలియజేస్తున్నాం, మేము చేస్తున్న ప్రచారంలో ఏదైనా అవాస్తవాలుంటే ప్రజా కోర్టులో గాని మీరు నిరూపించుకోవచ్చు. ప్రజలకి వాస్తవం తెలియచేయడం ద్వారా యావత్తు భారత సమాజంలో కూడా నరేంద్ర మోడీ గారిని, యావత్తు ప్రపంచం మెచ్చేటువంటి ఒక మహానాయకుడిని, ప్రపంచ శాంతి కోసం పనిచేస్తున్న మహానాయకుడిని, భారతదేశం యొక్క సమర్థత కోసం పనిచేసే మహానాయకుడిని, అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వారసులుగా ఈ దేశం యొక్క పరిపాలన సుభిక్షాన్ని ఆశించేటువంటి నరేంద్ర మోడీ గారిని ఎంపీగా చేయడానికి ప్రయత్నం చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ రథాన్ని గ్రామంలో తిప్పడానికి ఉద్యుక్తమైంది. మాకు తెలుసు, ప్రజల మీద ఉన్న నమ్మకం ఏంటంటే వాస్తవాలు తెలియజేస్తున్న తర్వాత ఎవరు వేల రూపాయలతో ఓట్లు కొనుక్కోవాలనుకున్నా ఇచ్చేటువంటి వాంది తప్పు కాబట్టి డబ్బు తీసుకుంటారేమో కానీ ఆత్మ ప్రబోధం ప్రకారమే ప్రతి ఒక్క దేశభక్తుడు దేశానికి రక్షణ కావాలని కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తాడనే నమ్మకం ఉంది. ఈ యొక్క హిందూపురం పార్లమెంటు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఒక విజయకేతనంగా నిలుస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్